హెల్ప్ మామూలు ఉండేవాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇది మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఈ సిద్ధాంతాలన్నిటి మారిపోయినాయి. తర్వాత వచ్చేసి సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం. మనకు ఇంతకుముందు వచ్చేసినప్పుడు సామ్రాజ్యాలు అనేటివి ఉండేటివి. తెగలు అనుకూల ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కొంతమంది వారిని సంస్కృతంలో జన అని, వారు నివసించిన ప్రాంతాన్ని జనపదం అని అంటారు. ఎక్కువ మంది ఉండేదాన్ని మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని అంటారు. వీటిలో మనకు వచ్చేసి అస్మాక, వజ్జి, మగధ, అంగ అనేటివి 4 సామ్రాజ్య గణతంత్ర జనపదాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ దాస అని అంటే వర్క్ లొంగిపోయి సేవకులుగా పనిచేసేవాళ్ళు. మృతక అని అంటే జీతం తీసుకొని పని చేసుకునే వాళ్ళు ఉంటారు. అత్యధిక భూమి ఉన్న వ్యక్తిని పాట్ల అని అంటారు. వ్యవసాయం చేసే భూ యజమానుల్ని గహపతులు అని అంటారు. రాజ్యంలో సైనికులు పన్నులు అనే వాటిని చేస్తారు. రాజుకు అనే గహపతులు అనే వాళ్ళు అనే కప్పం కడతా ఉంటారండి. అని అంటే ఒక భాగం ఇస్తారు, దాన్నే బాగా అని అంటారు. గహపతులు ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవారు, దీన్ని బాగా అంటారు. మగధ రాజ్యంలో దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉంటాయి. తర్వాత వచ్చేసి మగధ రాజ్యం. మగధ రాజ్యంలో మొదటి రాజు ఎవరని అంటే బింబిసారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దాడు. అజాతశత్రువు ఏం చేస్తాడని అంటే బింబిసారుని చంపేసి అతని రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. తర్వాత ఇందులో మహాపద్మనందుడు అనే అతను ఇంకొక బలమైన రాజు. తర్వాత ఇతని కాలంలో అతని రాజ్యం వాయువ్యం నుంచి ఒడిస్సా వరకు విస్తరించి ఉంటుంది. తర్వాత వచ్చేసి వజ్జి, ఒక గణరాజ్యం. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వం అని అంటే ఎక్కువ మంది రాజులచే పరిపాలించే వాటిని గణతంత్ర రాజ్యాలు అని అంటారు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు అన్నట్టు. తర్వాత వచ్చేసి మొదటి సామ్రాజ్యాలు. మొదటి